దాదా నువ్వు కూడా మనకి సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రెండు అతి పురాతనమైనటువంటి ఆలయాలు, ఒకటి శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం, రెండవది కాశీ విశ్వేశ్వర ఆలయం అచ్చంపేట రోడ్లో ఉన్నటువంటివి. ఈ రెండు దేవాలయాల్లో కూడా అంటే 9వ తారీఖు ఈ నెల అర్ధరాత్రి దాటిన తర్వాత, అంటే ఉదయం తెల్లవారితే 10వ తారీఖు వస్తుంది. ఆ రోజు రాత్రి 12:15 నుండి 2 గంటల మధ్యలో ఇద్దరు దుండగులు గుడిలోకి ప్రవేశించి వారి వెంట తెచ్చుకున్నటువంటి ఎలక్ట్రికల్ కటింగ్ మెషిన్ ద్వారా గుడిలో ఉండేటటువంటి హుండీని కట్ చేసి దానిలో ఉండేటటువంటి ఎవరైతే భక్తులు సమర్పించినటువంటి కానుకలు ఉన్నాయో వాటిల్ని ఈ రెండు దేవాలయాల్లో కూడా దొంగలించుకొని తీసుకుని వెళ్ళడం జరిగింది. ఈ రెండు దేవాలయాలు కూడా అతి పురాతనమైనటువంటి దేవాలయాలు కావడంతో దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించినటువంటి మన గౌరవ ఎస్పీ గారు ఒక 3 టీములుగా ఈ యొక్క కేసుని డిటెక్ట్ చేయడానికి ఫామ్ చేసినారు. వాటిలో మనకి సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి జె శ్రీనివాసరావు గారు, అలాగే పిఎస్ఐ గారు, దానితో పాటుగా నరసరావుపేట నుంచి వచ్చినటువంటి ఒక టెక్నికల్గా మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వంశీ అనేటటువంటి ఎస్ఐ గారు, ఈ 3 టీమ్స్ తోటి దీన్ని దర్యాప్తు ప్రారంభించిన తర్వాత మనకి ఏదైతే నేరస్థలం ఉందో నేరస్థలంలో దొరికినటువంటి ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా మనకి దీంట్లో పాల్గొన్నటువంటి ఒక నిందితుడి ఆచూకీ మనకు లభ్యమైన తర్వాత తక్షణమే మనము ఆ యొక్క నిందితుడిని మనము నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత మనకి ఈ నేరంతో పాటుగా గతంలో కూడా మనకి 18/8/2025 ఇదే సంవత్సరం వేణుగోపాల స్వామి గుడిలో జరిగినటువంటి హుండీ నేరంలో కూడా పాల్గొన్నట్టుగా ఆ నేరస్తుడు మనకు అంగీకరించాడు. అయితే ఈ 2 కేసుల్లో ఇప్పుడు మనకి 10వ తారీఖు జరిగినటువంటి కేసులో అల్లు శివశంకర్ రెడ్డి అనేటటువంటి నేరస్తుడు, ఇతను స్వగ్రామం వచ్చేటప్పటికి పడమటపల్లి పెదారవీడు మండలం ప్రకాశం జిల్లా. 7వ తరగతి వరకు చదువుకున్నాడు. ఇతను చదువు కోసం అని చెప్పి తల్లిదండ్రులు ఇతన్ని గుంటూరు హాస్టల్లో చేర్పించిన తర్వాత ఇక్కడ చెడు సావాసాలతో అలవాటయ్యి వ్యసనాలకి బానిసయ్యి తద్వారా గతంలో కూడా ఇటువంటి తరహా నేరాలే ఇతను చేసినటువంటి చరిత్ర ఇతనికి ఉన్నది. దాంతోపాటుగా ఇతను ఇంకొక మైనర్ యొక్క సహాయం కూడా తీసుకొని ఇద్దరు కలిసి 10వ తారీఖు నేరాన్ని చేయడం జరిగింది. గతంలో చేసినటువంటి 18/8/2025 నేరంలో కూడా ఈ శివశంకర్ రెడ్డితో పాటుగా మరి ఒక నేరస్తుడైనటువంటి ముదిగొండ పావన సాయికృష్ణ ఫణికృష్ణ అనేటటువంటి ఇంకొక నేరస్తుడు కూడా పాల్గొన్నాడు. వీళ్ళిద్దరు కూడా మేజర్స్. అతనితో పాటుగా ఇంకొక మైనర్ను కూడా ఆ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈ ఫణికృష్ణ అనే అతను కూడా గతంలో అనేక కేసుల్లో గుంటూరు నగరంలో అనేక కేసుల్లో నిందితులుగా పేర్కొన్నటువంటి వ్యక్తి, దొంగతనాల కేసుల్లో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి. కాబట్టి వీళ్ళందరినీ కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అక్కడ నేరస్థలంలో లభించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కానీ వీటన్నిటిని కూడా ఆధారం చేసుకొని 3 టీమ్స్ చాలా చాకచక్యంగా ఆధారాలు సేకరించడమే కాకుండా వీళ్ళని పట్టుకోవడంలో, అదేవిధంగా దొంగలించబడినటువంటి సొమ్ముని రికవరీ చేయడంలో కూడా చాలా చక్కగా పనిచేశారు. దీంట్లో మా ఎస్డికో సత్తెనపల్లి వారు కూడా వారు ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు పర్యవేక్షణ చేస్తూ గైడెన్స్ చేస్తూ ఈ కేసుని త్వరగా ఛేదించడంలో మాకు అన్ని విధాలు కూడా సహకరించారు. కాబట్టి ఈ కేసులో మనకేమిటంటే, ఒకటి హుండీల నుంచి 2 దేవాలయాలు హుండీల నుంచి దొంగతనం చేసుకెళ్ళినటువంటి 34,000 రూపాయల నగదు, 34,150 రూపాయల నగదు, దానితో పాటు ఒక నిందితుడి నుంచి ఒక సెల్ ఫోను, అలాగే ఏదైతే ఒక కటింగ్ మెషిన్ ఎలక్ట్రికల్ కటింగ్ మెషిన్ ఏదైతే ఉందో ఈ యొక్క హుండీల్ని కట్ చేయడానికి ఉపయోగించినటువంటి మెషిన్ని, నేరస్థలానికి చేరుకోవడానికి నిందితులు ఉపయోగించినటువంటి ఒక బైక్ని కూడా వారి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది.